నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాన్ని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేయించడానికి నేనైతే సిద్ధమండి. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ముందుగా మనము ఏ ఆసన సాధన చేసే ముందైనా వార్మప్స్ లేదా సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు చెప్పానండి. ఎందుకంటే అనవసరంగా బాడీ డ్యామేజ్ అవ్వకుండా ఆసనాలు మనము వేయటం వల్ల స్టిఫ్నెస్ ఉంటే ఎక్కువగా పట్టేస్తాయండి. తర్వాత పెయిన్ రిలీఫ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు వార్మప్స్ లేదా సన్ సాలిటేషన్స్ అంటే సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి. మన సాధనాన్ని ఇవాళ సూర్య నమస్కారాలతో అయితే మొదలు పెట్టేద్దాము. సూర్యుడికి మనము గ్రాటిట్యూడ్ చూపిస్తూ, మన ప్రత్యక్ష దైవం మనం సూర్యుడిని కొలుస్తాం కాబట్టి ఆయనని చాంట్ చేస్తూ సూర్య నమస్కారాలు అయితే చేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనము రెండు కాళ్ళని మోకాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చుంటామండి. రెండు చేతుల్ని హార్ట్ సెంటర్ దగ్గర పెడుతూ ఒకసారి చాంట్ చేద్దాము. ఓం సూర్యాయ నమః. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుతూ మనము ఆర్చ్ బ్యాక్ చేస్తాము. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ రెండు చేతుల్ని కాళ్ళ మధ్యలో పెట్టండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ మీ హిప్ ని కిందికి పుష్ చేయండి. హిప్ అంటే ఈ భాగాన్ని కిందికి పుష్ చేయాలండి. ఇక్కడ మోకాలు కాళ్ళు అన్నది ఒకటే లైన్ లో ఉండాలి. అలాగే వెనకాల కాళ్ళని ఎంతైతే అంత వెనక్కి పెట్టండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ ఇంకో కాళ్ళని కూడా మనము వెనక్కి తీసుకెళ్తాము. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ బాడీని ఒక స్ట్రెయిట్ లైన్ ఫలకాసనాలోకి వస్తాము. శ్వాస వదులుతూ మోకాలు, ఛాతీ ఇంకా చిన్ని కింద డ్రాప్ చేయండి. శ్వాస తీసుకుంటూ భుజంగాసన. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు అధోముఖ. శ్వాస తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకు తేండి. చూడండి, కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళాను, మళ్ళీ కుడి కాళ్ళని ముందు పెట్టాను. మళ్ళీ శ్వాస వదులుతూ ఎడమ కాళ్ళని ముందుకి తీసుకొని రండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ ఆర్చ్ బ్యాక్. ఇదండి సూర్య నమస్కారాలు. చాలా తక్కువ ఆసనాలు ఉంటాయి. ఆసనాలనే రిపీట్ చేస్తామండి. ఒక సీక్వెన్స్ లో మనము మళ్ళీ మొదటి ఆసనాకి వచ్చి మనము సూర్య నమస్కారాలను అయితే ఆపుతాము. ఈసారి కుడి కాళ్ళతో చేశాను కాబట్టి నెక్స్ట్ టైం నేను ఎడమ కాళ్ళతో చేయాలి. రెండు కాళ్ళతో కంపల్సరీగా చేయాలండి. నాతో పాటు మీరు చేయండి. అలాగే ఒక ఆసనాలో శ్వాసని తీసుకోండి, ఇంకో ఆసనాలో శ్వాసని వదలండి. మీరు శ్వాసని ఇంక్లూడ్ చేస్తూ సూర్య నమస్కారాలు చేయటం వల్లే మనకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఏం పర్లేదండి, మెల్లమెల్లగా బ్రీత్ని కాన్షియస్ అవుతూ చేయటానికి ట్రై చేయండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఒక్క సెట్ మాత్రమే మనం చేసాము సూర్య నమస్కారాల్లో. ఇలా మనము 6 నుంచి 12 వరకు ఈజీగా చేయొచ్చండి. మనము ఇంకా ఎక్కువ స్టామినా పెంచడానికి సూర్య నమస్కారాలు టెంపరేచర్ తగ్గట్టు కూడా చేయొచ్చు. ఎండాకాలంలో కొంచెం తక్కువగా చేయండి, ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సూర్య నమస్కారాలు చేయటం వల్ల బాడీ అనేది హీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి 6 to 12 టైమ్స్ చేయటం బెటర్ అండి. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము 2 కాళ్ళని దగ్గరగా పెడుతూ తాడాసనాలు నిల్చోవాలి. ఇక్కడ మీరు కళ్ళని తెరిచే ఉంచండి, క్లోజ్ చేస్తే బ్యాలెన్స్ అవ్వదు. కాబట్టి శ్వాసని తీసుకుంటూ, నేను శ్వాసని తీసుకోండి అంటే కొంతమంది ఇలా అంటారండి. అస్సలు సౌండ్ రావద్దండి. మనం శ్వాస తీసుకునే సౌండ్ రాకుండా చాలా సటిల్గా శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదలండి. ఇప్పుడు ఎడమ చేతిని మీ వేస్ట్ పైన పెడుతూ కుడి కాళ్ళని మనము పైకెత్తుతున్నాము. నేను ఎడమ కాళ్ళ పైన బ్యాలెన్స్ చేస్తున్నానండి. కుడి కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేయండి. బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో. అలాగే ఎడమ కాళ్ళని లాక్ చేయండి. మోకాలు బెండ్ ఉందనుకోండి, బ్యాలెన్స్ అవ్వదు. శ్వాసని తీసుకుంటూ ముందుకి స్ట్రెచ్ చేయండి. తర్వాత కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళండి. ఇక్కడ మీకు కంఫర్టబుల్గా ఉంటే ఎడమ వైపున చూడండి. మీరు చూసినట్టయితే నేను తీసుకొచ్చేటప్పుడు కూడా కాళ్ళని ముందుకి తీసుకొచ్చి తర్వాత డ్రాప్ చేశాను. అక్కడి నుంచే డ్రాప్ చేయలేదండి. ఎలా ఆసనాలోకి వెళ్ళామో అలా రావటం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఆసనాన్ని చేయండి. అలాగే కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేయటం రాకపోతే యోగా స్టాప్ని వాడొచ్చు. అలాగే వాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చండి. దగ్గరగా వెళ్ళామనుకోండి, పడతాము అన్న భయం అయితే ఉండదు. కాబట్టి ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల మనము ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేయటం వల్ల లెగ్ అనేది చాలా బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగే ఈ కాళ్ళని హోల్డ్ చేస్తూ స్ట్రెచ్ చేసి ముందుకు చేయటం వల్ల కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం హామ్స్ట్రింగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే హిప్ దగ్గర కూడా ఓపెన్ అవుతుందండి. మనము కంఫర్టబుల్గా ఉంటేనే ఆపోజిట్ డైరెక్షన్లో టర్న్ అవుతాము. అంటే నెక్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసన కూడా ఒక బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నది చాలా పెరుగుతుంది. ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చిన్నపిల్లలకి గేమ్ లాగా కూడా ఆడించవచ్చండి. ఎవరు ఎంతసేపు బ్యాలెన్స్ చేయగలుగుతారో చూద్దాము అని చెప్పి అలా మీరు ఎక్కువసేపు హోల్డ్ చేసినా కూడా ఏం నష్టం లేదు. ఆటలా అవుతుంది, అలాగే ఆసన చేసినట్టే అవుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పిల్లలతో కూడా చేయించడానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసనం కన్నా ముందు చాలా మందికి సూర్య నమస్కారాలు ఎంత ముఖ్యమో చెప్పానండి. అలాగే ఆసన సాధనాలు, దాని తర్వాత ధ్యానం చేయటం,
రిలాక్సేషన్ చేయడం, శవాసనాలో కొన్ని క్షణాలు అలా పడుకోవడం చాలా ముఖ్యమండి. అన్నిటినీ కలిపితేనే మన సాధన అవుతుంది. టైం లేదనుకోండి, జస్ట్ ప్రాణాయామ చేసినా కూడా సాధన కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ అన్నీ చేయటం వల్ల ప్రాసెస్గా అంటే వార్మప్స్, సూర్య నమస్కారాలు, ఆసన సాధనాలు లేదా ప్రాణాయామం ముందైనా తర్వాత అయినా అలా ధ్యానం చేయటం వల్ల చాలా ఉపయోగం పడుతుంది. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు గోముఖాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూసేద్దామండి. 2 కాళ్ళని ముందుగా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోవాలి. ఈ ఆసన చేసే ముందు మోకాళ్ళ నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే కాళ్ళని ఫోల్డ్ చేస్తాం కాబట్టి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. ముందుగా మనము దండాసనాలో కూర్చుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని నేను లెఫ్ట్ సైడ్ హిప్ లో పెడుతున్నానండి. చూడండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. మీరు చూసుకున్నట్టయితే 2 మోకాళ్ళు ఒకటే లైన్ లో ఉన్నాయి. అలాగే కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. దీన్ని మీరు చూసినట్టయితే గోముఖలాగా కనిపిస్తుందండి కాళ్ళని. ఇప్పుడు నేను ఏ కాళ్ళు అయితే పైన ఉందో ఆ చేతిని ముందుగా పైకి తీసుకెళ్తున్నాను. తర్వాత ఎడమ చేతిని కూడా వెనక నుంచి తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేస్తూ ముందుకి చూడండి. మళ్ళీ మెల్లగా చేతులని ముందుగా రిలాక్స్ చేస్తూ తర్వాత కాళ్ళని మెల్లమెల్లగా డ్రాప్ చేయండి. ఇదండి గోముఖాసన. ఈ ఆసన చేసేటప్పుడు కాళ్ళని మనం అలా పెట్టడం వల్ల కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా పెరుగుతుందండి. అలాగే హ్యాండ్స్ని మనము ఇలా తీసుకొని వెళ్ళటం వల్ల షోల్డర్ మొబిలిటీ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఛాతీ భాగాన్ని మనం పైకి లిఫ్ట్ చేయాలన్నా కూడా ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఛాతీని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి లంగ్స్కి రిలేటెడ్ ఆస్తమా, బ్రాంకైటిస్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని 2 వైపులా కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ లెగ్స్ని రిలాక్స్ చేయడానికి నీ టాపింగ్ అయితే చేయండి. టెన్షన్ ఏమన్నా ఉన్నా కూడా మనకి మంచి రిలీఫ్ ఉంటుంది. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి గోముఖాసన. ఈ ఆసనాలో ముఖ్యంగా చేతులని ఇంటర్లాక్ చేయటం చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. చాలా మందికి అందదు. అలాంటి వాళ్ళు యోగా స్టార్ట్ని వాడచ్చు లేదా చున్నీని కూడా వాడచ్చు. చున్నీని హోల్డ్ చేస్తూ మెల్లమెల్లగా మనము హోల్డ్ చేయగలిగితే మనకి మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ధనురాసన. ఈ ఆసన ముందుగా ఎలా చేయాలో చూసేద్దామండి. నేను ఈ ఆసన చేయటానికి పొట్ట వైపున పడుకుంటున్నాను. ముందుగా మనము పొట్ట వైపున ఇలా పడుకుంటామండి. కుడి కాళ్ళని ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కుడి కాళ్ళని కుడి చేతితో, ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేస్తూ మనము శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని ఛాతీని పైకి ఎత్తండి. మెల్లగా కాళ్ళని
ఛాతీ భాగాన్ని కింద డ్రాప్ చేస్తాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కాళ్ళని ఇలా హోల్డ్ చేయొద్దండి. ఇలా మనం ఎత్తడం వల్ల స్లిప్ అయిందనుకోండి కాళ్ళు దెబ్బ తగులుతుంది. కాబట్టి మనము యాంకిల్ని మాత్రమే హోల్డ్ చేస్తూ మనము ఎంతైతే అంత పైకి రేజ్ అవుతూ పొట్ట పైన బ్యాలెన్స్ చేయాలి. చూశారు కదండి, ధనురాసన ఎలా చేయాలో చూపించాను. ముఖ్యంగా గర్భవతులు లేదా అబ్డామినల్ సర్జరీస్ ఉన్న, బ్యాక్ సర్జరీస్ ఉన్న అవాయిడ్ చేయండి. లేదా ప్రతి ఒక్కరూ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ముందుగా చేద్దామని తర్వాత ఈ ఆసనం వల్ల కలిగే లాభాలను చెప్తాను. మెల్లగా మకరాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ధనురాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు లెగ్స్ ని లిఫ్ట్ చేస్తే ఈ భాగంలో కాళ్ళల్లో పైన తొడ వైపున చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మన కంప్లీట్ లెగ్ కి చాలా మంచి స్ట్రెంథెన్ చేస్తుందండి. ఇంకా పొట్ట వైపున ఉంటున్నాం కాబట్టి డైజెషన్ ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ ఇష్యూస్ని పోగొడుతుంది. అలాగే షోల్డర్స్ని మనం హోల్డ్ చేస్తున్నాం కాబట్టి మొబిలిటీ, ఇక్కడ ఉన్న స్టిఫ్నెస్ని కూడా తగ్గించవచ్చు. భుజాలు ఎందుకు పెయిన్ అవుతాయండి? ఎక్కువగా స్ట్రెస్ క్యారీ చేసినా కూడా స్టిఫ్నెస్ అన్నది ఎక్కువగా అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఈ ఆసన చేయటం వల్ల మొబిలిటీ, ఫ్లెక్సిబుల్ అవుతాయండి మన షోల్డర్స్. అలాగే మన నెక్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూక్త వీరాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఈ ఆసన చేయడానికి ముందుగా మనము వీరాసనాలో కూర్చోవాలి. నేను ఒక సైడ్కి తిరుగుతానండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. వీరాసనాలో కూర్చోటానికి ముందుగా రెండు కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయండి. దీన్ని దండాసన అంటారు. ఇప్పుడు ఎడమ కాళ్ళని ముందుగా ఫోల్డ్ చేస్తున్నాను, తర్వాత కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. అలాగే మీరు చూసుకున్నట్టయితే నేను కాళ్ళ పైన కూర్చోలేదని నా సీట్ని మధ్యలో కింద మ్యాట్ని ఆనిస్తూ నేను కూర్చున్నాను. ఇప్పుడు మెల్లగా చేతుల సపోర్ట్ తీసుకుంటూ కింద మెల్లమెల్లగా మీ శరీరాన్ని డ్రాప్ చేయండి. వన్స్ మీరు ఈ పొజిషన్కి వచ్చేసిన తర్వాత రెండు చేతుల్ని పైకి స్ట్రెచ్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. మెల్లగా మళ్ళీ ముందుగా మీ కాళ్ళని హోల్డ్ చేస్తూ మీ శరీరాన్ని ఒక వైపున టర్న్ అవుతూ పైకి రేజ్ అవుతారు.
ఇదండి సుప్త వీరాసన. ఈ వీరాసన మీరు చూసుకున్నట్టయితే చిన్న పిల్లలు ఎక్కువగా ఈ పోస్చర్ లో కూర్చుంటారు. మనమేమో అరే కాళ్ళు అలా కూర్చోద్దురా, పెయిన్ అవుతుందిరా అని అనుకుంటాము, కానీ లెగ్స్ ని ఫ్లెక్సిబుల్ చేస్తుందండి. మోకాల నొప్పులు ఉంటే తప్పకుండా మీరు అవాయిడ్ చేయాలి. మోకాల నొప్పులు ఇంకా అగ్రివేట్ అవుతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నీ పెయిన్స్ లేకపోతేనే చేయండి. అలాగే మనము కంప్లీట్ గా రిలాక్స్ అవుతున్నాం కదండి, మన శరీరానికి చాలా రిలాక్సింగ్ గా, స్ట్రెస్ రిలీఫింగ్ గా కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవ్వండి ఇవాళ మన ఆసనాలు. మనము కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాలని, కొన్ని ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని కొబ్బరి బొండాలను అయితే తాగుతామండి. కొబ్బరి బొండాలు తాగేటప్పుడు స్ట్రా ఇస్తారు కదండి, దాన్ని అవాయిడ్ చేసి అలా బొండాన్ని పైకెత్తి తాగడానికి ట్రై చేయండి. తాగినమన్న ఫీలింగ్ ఉంటుంది, అలాగే ప్లాస్టిక్ ని మనము అవాయిడ్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి నేచర్ ని మనం కాపాడుతున్నాం. దీన్ని మీరు ఫాలో అయ్యి చూడండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.